హరే కృష్ణ. చాలామంది భగవంతుడికి మేము ఎందుకు సేవ చేయాలి అని అడుగుతుంటారు. మనమంతా భగవంతుని అంశలం. మనం భగవంతుని ఆనందింపజేయడానికి ప్రయత్నం చేస్తేనే మనము ఆనందంగా ఉండగలుగుతాం. కానీ మనం భగవంతునితో సహకరించకుండా స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే దుఃఖాన్ని మాత్రమే అనుభవిస్తాం. ఈ విషయాన్ని తెలియజేయడం కోసం శ్రీమద్ భాగవతంలో చక్కటి ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. అవి ఏమిటో ఒక చక్కటి నాటక రూపంలో మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. అనగనగా ఒకరోజు నవద్వారపురం అనే ఊళ్ళో 10 మంది మిత్రులు కలిసి జీవిస్తున్నారు. అయితే ఒకనాడు వారి మధ్య చిన్న గొడవ జరిగింది. అదేమిటో చూద్దాం. నేను కష్టపడి నడవకపోతే ఈ పొట్టకి ఆహారం ఎలా లభిస్తుంది? అవునవును, నువ్వు చెప్పింది నిజమేరా. నేను కష్టపడి అట్టుకుని నోటికి అందించకపోతే ఆహారం ఎలా లభిస్తుంది? అవునవును, నువ్వు చెప్పింది నిజమేరా. నేను వినకపోతే ఈ పొట్టకి ఆహారం ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? అవునవును, నువ్వు చెప్పేది నిజమేరా. నేను వాసన చూడకపోతే, బాగుందని చెప్పకపోతే నోరుకి ఎలా తెలుస్తుంది? పొట్ట ఎలా తింటుంది? నేను చూడకపోతే అసలు వీడికి ఆహారం ఎలా కనిపిస్తుంది? ఎలా తింటాడు? అవునవును, నువ్వు చెప్పింది నిజమే. మీ అందరి సంగతి ఎలా ఉన్నా నేను తెలుసుకోకపోతే ఆహారం లోపలికి ఎలా వెళ్తుంది? నాలోకపోతే రుచి ఎలా తెలుస్తుంది? మనమందరం ఈ పొట్టకి పని చేస్తుంటే ఈ పొట్ట ఒక్కటే కూర్చుని శుభ్రంగా మేస్తుంది. ఇక మీదట ఈ పొట్టకి మనం సహకరించకూడదు. అది మాత్రమే కాదు మిత్రమా, ఇక నుండి ఈ పొట్టకి సహకరించకుండా మనమే ఆనందిద్దాం. అవును, ఈ రోజు నుండి మనకి దొరికిన ఆహారం మనమే ఆనందిద్దాం. ఒరే, ఎవరో భోజనానికి రమ్మని పిలుస్తున్నారా? పదండి వెళ్దాం. భోజనం గురించి ముందు మాకే వినపడింది కాబట్టి మేమే ముందు దాన్ని ఆనందిస్తాం. ఒరే చెయ్యి, ఆ పళ్ళెం ముందు నాకే ఇవ్వు. ఏమీ లాభం లేదు. ఏమీ లాభం లేదు. పుణ్యం దగ్గరికి మేమే శరీరాన్ని తీసుకెళ్ళాం కాబట్టి మేమే దానిని ఆనందిస్తాం. ఏమీ లాభం లేదురా. ఏమీ లాభం లేదురా, మనం దీన్ని తినలేకపోతున్నాం. నేను చూడకపోతే కాళ్ళు శరీరాన్ని ఆహారం దగ్గరికి ఎలా తీసుకెళ్తాయి? అందుకు మేము దాన్ని ఆనందిస్తాం. ఏమీ లాభం లేదురా. లాభం లేదురా, మనం దీనిని తినలేకపోతున్నాం. నేను ప్రయత్నిస్తాను, నాకివ్వండి. నేను ఎంతసేపు అని చెప్పి వాసన చూడాలి? ఏమీ లాభం లేదు. రే పిచ్చోళ్ళారా, తినాల్సింది నేనురా, మీరు కాదు. ఏమీ లాభం లేదురా. ఒరే పిచ్చోళ్ళారా, మీ వృద్ధ ప్రయత్నాలు మాని నాకు ఆహారం ఇవ్వండి, లేదంటే మీరు ఇబ్బంది పడతారు. చెప్పింది చాలే. రే, మనం తినకపోయినా పర్వాలేదు, తాగకపోయినా పర్లేదు, ఈ బొట్టగాడికి మాత్రం మనం సహకరించకూడదు.
ఏం జరుగుతుందో చూద్దాం. ఒరేయ్, నాకు ఈ లోకం మొత్తం గిరగిరా తిరుగుతున్నట్లు అనిపిస్తుందిరా. నాకు గుయ్యమని శబ్దం వినపడుతుందిరా. నాకంతా ఎండిపోయినట్టుగా అనిపిస్తుందిరా. నాకు చేతులు చెమటలు పడుతున్నాయిరా. నాకు కాళ్ళు వణుకుతున్నాయిరా. నేను మీ అందరికీ ముందే చెప్పాను, కానీ మీరెవరూ నేను చెప్పింది పట్టించుకోలేదు. ఇప్పుడన్నా మీరు నేను చెప్పింది అర్థం చేసుకుని నాకు సహకరిస్తూ మీరు నాకు ఆహారం ఇస్తే నేను దాన్ని జీర్ణం చేసుకుని మీకు శక్తిని ఇస్తాను. అప్పుడు మనం అందరం ఆనందంగా ఉంటాము. అవునరా, వాడు చెప్పింది నిజమే. మనం పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని వారికి సహకరిస్తాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 రామ. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ తమ మనుగడ కోసం ఎవరో ఒకరిపై ఆధారపడవలసిందే, ఎవరో ఒకరిని సంతృప్తిపరచవలసిందే. ఇది భగవంతుడు చేసిన సహజమైన ఏర్పాటు. ఈ ఏర్పాటును కాదని మనం ఆనందంగా ఉండలేం. అంతిమంగా ప్రతి ఒక్కరూ భగవంతుడిపై ఆధారపడవలసినదే, ఆయనను సంతృప్తిపరచవలసినదే. ఇలాంటిదే చక్కటి మరొక ఉదాహరణ ఇప్పుడు చూద్దాం. నేను ఊరు వెళ్తున్నాను, కానీ ఈ మొక్కను జాగ్రత్తగా చూసుకో. సమయానికి దానికి నీళ్ళు అందిస్తూ ఉండు. అలాగే నాన్నగారు, నీ మొక్కను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. గోపి ఆగు. నువ్వెప్పుడైనా వేరును చూసావా? కంటికి కనపడిన వేరుకు నీళ్ళెందుకు పోస్తున్నావు? నేను ఎండను వానను గాలిని తట్టుకుంటూ నీకు నీడనిస్తున్నాను. అవసరమైతే మమ్మల్ని నరికేస్తున్నారు కూడా. వేరు మాత్రం చల్లగా భూమిలో దాక్కునే ఉంది. అందరూ దానికే నీళ్లు పోస్తున్నారు. ఇది మంచి పని కాదు. తినేదేమో నన్ను, నీరు పోసేదేమో వేరుకా. ఇది అన్యాయం. ఊరికి నన్ను వాడుకుంటారు, కానీ మీరేమో వేరుక. ఇది అక్రమం. మమ్మల్ని అయితే అందరూ ఇష్టానుసారంగా వాడుకుంటారు. మేమంటే అందరూ కలుసు. మమ్మల్ని పని ఉన్నా లేకపోయినా ఊరికే తెంపుతూ ఉంటారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అలాగే మీరు బాధపడకండి. నేను ఇంకా వేరు నేర్పడం మానేసి మిమ్మల్నే తడుపుతూ ఉంటాను. ఒరే గోపి, ఇదేంట్రా చెట్టిలో ముడుచుకుపోయింది? కంటికి కనిపించని వేరుకు ఎందుకు నీరు పోయాలి? కంటికి కనిపించే ఆకులకు, పండుకు, కాండానికో, పువ్వులకు నీరు పోస్తున్నాను నాన్న. ఒరే సుంట, ముత్యాల దండలు దారం కనిపించకపోయినా ఆ దండకు దారమే ఆధారం. శరీరంలో ఆత్మ కనబడకపోయినా ఆ శరీరానికి ఆత్మే ఆధారం. చెట్టు వేరు కనబడకపోయినా ఆ చెట్టుకు వేరే ఆధారం. అలాగే భగవంతుడు కనిపించకపోయినా ఆయనే ఈ సృష్టికి మూలం. వేరుకు నీళ్ళు పోయకపోతే చెట్టు ముడిచిపోయినట్లుగా
అలా మనం భగవంతుణ్ణి పూజించకపోతే మనం దుఃఖాన్ని అనుభవిస్తాం. కాబట్టి చెట్టు వేరుకు నీళ్లు పోయాలి, భగవంతుణ్ణి పూజించాలి. అదే విధంగా ఈ జగమంతా సంతోషంగా ఉంటుంది. చెట్టుకి ఒకటే వేరు ఉంటుంది కాబట్టి ఒక్క చోట నీరు పోస్తే సరిపోతుంది. కానీ దేవుళ్ళు అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ పూజ చేయాలా? మంచి ప్రశ్నే వేసావురా గోపి. యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖాః ప్రాణోపహారాచ్చ యతేంద్రియాణం తథైవ సర్వార్హణం అచ్యుతేజ్య. చెట్టు వేరుకు నీళ్లు పోయడం వల్ల దాన్ని కాండం, కొమ్మలు, రెమ్మలు, ఆకులు అన్నీ పోషణ పొందుతాయి. ఎలాగైతే పొట్టకు ఆహారం ఇస్తే శరీరంలో ఉన్న అవయవాలన్నీ శక్తిని పొందుతాయో, అదే విధంగా శ్రీకృష్ణుడిని పూజిస్తే సకల దేవతలు మరియు సర్వ ప్రాణులు అందరూ సంతృప్తి చెందుతారు. అదేలాగా నాన్నగారు? ఎందుకంటే సకల దేవతలు మరియు సర్వ ప్రాణులు శ్రీకృష్ణుడు అనే మహావృక్షంలో భాగాలు. ఈ విశ్వం అనే మహావృక్షానికి ఆయనే మూలం. చెట్టు కాండం, కొమ్మలు, రెమ్మలు, ఆకులు మరియు వేరు చూడలేనట్లుగా అలా సకల దేవతలు మరియు సర్వ ప్రాణులు తమకు మూలమైన శ్రీకృష్ణుణ్ణి తలుచుకోలేరు. ఈ విషయం ఆయన భగవద్గీతలో చెప్పడం మాత్రమే కాదు, స్వయంగా తన విశ్వరూపంలోనే చూపించాడు. నేను చెప్పేది ఏమిటంటే, శ్రీకృష్ణుడికి మన సేవ ద్వారా ఆనందాన్ని ఇవ్వడం ద్వారా మన అందరం ఆనందంగా ఉంటాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ 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 హరే రామ.